మహేష్ బాబుని ఎవరో కానీ యాడ్స్ విషయంలో రాంగ్ స్టెప్ వేయిస్తున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే యాడ్స్ పై చాలా విమర్శలున్నాయి. అందుకు నిదర్శనం అన్నట్టుగా ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. డబ్బుల కోసం గుట్కాల నుంచి ప్రజలకు హాని చేసే యాడ్స్ పై బాలీవుడ్ స్టార్లు చాలా యాడ్సే చేశారు. డబ్బు కోసం బాలీవుడ్ మాదిరిగా ఏది చేసినా మన దగ్గర అయితే నడవదు. ఇక మహేష్ బాబుకి అయితే చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పుడైతే పిల్లల గౌతమ్ సితార్లు కూడా యాడ్ లో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరు చెడగొట్టుకుంటున్నారనే భయం చాలా మందికి కలిగింది. నేడది నిజమైంది. ఈడీ సమన్లంటే మామూలుగా రాజకీయ నాయకులకో మోసపూరిత వ్యాపారాలకో పెద్ద విషయం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులంటే అది ఆయన కెరీర్ కే మరక. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూపులకు యాడ్స్ లో నటించారు. ఈ కంపెనీలు తోపులమని చెప్పుకొని మహేష్ బాబును స్టైల్ గా యాడ్ లో చూపించేశారు. మామూలుగా జనాలకు మహేష్ బాబు నటించాడు కాబట్టి ఫ్లాట్స్ కొనొచ్చనే నమ్మకం కలుగుతుంది. ఇక్కడే రెండు కంపెనీలు చాలా తెలివిగా వ్యవహరించాయి. మహేష్ బాబును బోల్తా కొట్టించేశాయి. మహేష్ బాబును అడ్డం పెట్టుకుని వీళ్ళిప్పుడు 100 కోట్లకు పడగలెత్తారు. ఈ యాడ్స్ చేసినందుకు 5.9 కోట్ల రూపాయలు మహేష్ బాబుకి ఇచ్చారు. కేవలం 2 నిమిషాల యాడ్స్ లో నటించినందుకు ఆయన తీసుకున్న పారితోషికం అది. ఒక్క రోజులోనే ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇందులో 3.4 కోట్ల చెక్ తీసుకున్నారు మహేష్ బాబు. మిగతా 2.5 కోట్లు మాత్రం నగదు తీసుకున్నారు. అంటే పరోక్షంగా బ్లాక్ మనీ అని చెప్పొచ్చు. అది కూడా మనీ లాండరింగ్ పద్ధతుల్లో అక్రమ మార్గాల ద్వారా ఈ డబ్బును మహేష్ బాబుకి ఇచ్చారనేది ఈడీ అనుమానం. టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఈ సంచలన వార్తను బయటపెట్టారు. అయితే మహేష్ బాబు వరకు ఈ కేసు ఎందుకు వెళ్ళిందంటే ఆయన ప్రమోట్ చేసిన కంపెనీలు ఫ్రాడ్ సంస్థలు. బాధితులు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని వెంచర్స్ లో ఫ్లాట్లు అమ్మారు. అమాయకులకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి కోట్లు కొల్లగొట్టారు. సింపుల్ గా చెప్పాలంటే మహేష్ బాబును అడ్డం పెట్టుకుని ప్రజల చెమటను దోచుకున్నారన్న మాట. మహేష్ బాబు ప్రకటనలను చూసి నమ్మేశారు. పైగా వారి ఆఫీసుల్లోకి ఎంటర్ అవ్వగానే మహేష్ బాబు ఫోటోలు పక్కాగా దర్శనమిస్తాయి. దీంతో మరింత బలంగా నమ్ముతారు ఎవరైనా. కొందరైతే ఈ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుకు కూడా వాటా ఉందని నమ్మేశాం, ఆయన మోసం చేయరు కదా అనుకున్నామని చెబుతున్నారంటే మహేష్ బాబుని ఎంత బ్లైండ్ గా నమ్ముతారో అర్థం చేసుకోవచ్చు. కానీ మహేష్ బాబుని మాత్రం యాడ్స్ విషయంలో కొంతమంది డైవర్ట్ చేస్తున్నారేమో. పోలీసులకు ఫిర్యాదు రావడంతో భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ ప్రొపరైటర్ సతీష్ చంద్ర గుప్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. 100 మందిని వీళ్లు ముంచేశారు. కొన్ని ఫ్లాట్స్ లో అయితే ఒకే దాన్ని 2కి 3కి కూడా రిజిస్ట్రేషన్ చేయించారట. మరికొంతమంది బయర్స్ కి తప్పుడు రిజిస్ట్రేషన్ సమాచారం ఇచ్చి మోసగించారు. వీళ్లు 100 కోట్లను సేకరించారు. పోలీసుల విచారణలో చాలా మంది బాధితులు మహేష్ బాబు పేరే చెప్పారు. ఈ స్కామ్ లో మహేష్ బాబుకు సంబంధమే లేదు. కానీ ఆయన పేరు మీదనే ఈ ఫ్రాడ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే భారీగా డబ్బు చేతులు మారిందని గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగిపోయింది. ఈ సమయంలోనే మహేష్ బాబుకు లిక్విడ్ క్యాష్ ను మనీ లాండరింగ్ పద్ధతుల్లో తప్పుడు మార్గాల ద్వారా 2.5 కోట్లు వీళ్ళు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో ఆయనకి ఇప్పుడు సమన్లు జారీ చేసింది ఈడీ. ఎందుకంటే ఈ మోసగాళ్ల ఫేర్ అకౌంట్స్ లో మహేష్ బాబుకి ఇచ్చిన డబ్బు లెక్కల్లో కనిపించడం లేదు. దీంతో ఆయనకు లెక్కల్లో లేని డబ్బునిచ్చారనేది ఈడీ అనుమానం. అందుకే ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎలా తీసుకున్నారు, మీ ఇన్కమ్ లో దీన్ని చూపించారా, చూపిస్తే దానికి ఆధారాలు ఇవ్వమని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 16, 2025న పలు చోట్ల ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఆఫీసులు, యజమానుల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఆ సమయంలోనే 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. వాటిలో చాలా వరకు అనుమానిత లావాదేవీలున్నాయి. అంతేకాదు మోసపూరిత లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబు కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి యజమానుల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది. అయితే ఎటొచ్చి ఇప్పుడు మహేష్ బాబుకి ఇది మరకే. గతంలోనే సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. సెలబ్రిటీలు చట్టాలను లెక్క చేయకుండా గుట్కాల నుంచి ఫేక్ ప్రొడక్ట్స్ వరకు ప్రమోట్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తే కూల్ డ్రింక్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి వారి యాడ్స్ చేసే ముందు కాస్త ఆలోచించుకోవాలని చెప్పారు. ఇప్పుడు మహేష్ బాబు వల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు మోసపోయారు. వాస్తవానికి మహేష్ బాబు వల్ల కాదు, మహేష్ బాబుని అడ్డం పెట్టుకుని ఎంతో మంది మధ్యతరగతి ప్రజలను మోసం చేశాయి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు. అందుకే కావాలని మహేష్ బాబుకి ఎక్కువ డబ్బు చూపించి వీరు యాడ్స్ చేయించారు. ఆ తర్వాత ప్రజలను మోసం చేశారు. కానీ ఈ రియల్ ఎస్టేట్ లెక్కలు బొక్కలు మహేష్ బాబుకు తెలియవు, అసలు తెలియనివ్వరు కూడా. ఇలా చేస్తే మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారు. ఇది ఖచ్చితంగా తప్పే. ఈ కేసుతో ఆయనకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి మరకే. మరోసారి ఇక ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రమోట్ చేయరాయన. ఇతర హీరోలు కూడా చేయకూడదని మహేష్ బాబు ఉదంతం ద్వారా తెలిసిపోయింది. సరే, మరి ఇంత పెద్ద హీరో కేవలం 2.5 కోట్లు లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటనేది ఈడీ అనుమానం. ఆయన కూడా స్ట్రైట్ గా డబ్బు తీసుకోలేదు, కంపెనీల లెక్కల్లో లేదు. దీంతో మహేష్ బాబుకి ఈ కేసు చిరాకే. అయితే ఫైనాన్షియల్ విషయాలను
నమ్రత చూసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఎంత భార్య చూసుకున్నా కొన్నింట్లో ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి. హుందాగా ఉన్న కుటుంబం అంతే హుందాగా ఉండాలి. చిన్నపిల్లలను కూడా యాడ్స్ తో బయటకు తీసుకురావాల్సిన అవసరం మహేష్ బాబుకు లేదు. బహుశా అది వాళ్ళ ప్యాషన్ కావచ్చేమో, డబ్బు కోసం అయితే కాదు. మరి డబ్బు కోసం కానప్పుడు తొందరపడి మాత్రం యాడ్స్ చేయకూడదు. ఇదే ఇక్కడ నిజం. ఇలాంటి యాడ్స్ చేస్తే చిక్కులే వస్తాయి. అంతేకాని మహేష్ బాబు డబ్బు కాసపడి ఈ యాడ్స్ చేసి ఉండరు. ఆ అవసరం కూడా ఆయనకి లేదు, తీరిక అసలే లేదు. కాబట్టి యాడ్స్ చేసే ముందే కాస్త జాగ్రత్త వహిస్తే చాలు. ఇక చాలా మంది సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనలో నటిస్తూనే ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు శ్రీలీల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఆమె శ్రీ చైతన్య కాలేజీలు, స్కూల్స్ ను ప్రమోట్ చేస్తుంది. ఇక ఫేక్ ర్యాంకులను చూపిస్తూ తెగ హంగామా చేసేస్తున్నారు. వాస్తవానికి నారాయణ, శ్రీ చైతన్య ర్యాంకులే మోసం. ఇద్దరు ఒక్కడి పేరునే చూపించుకుంటారు. నార్త్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మావాడేనని ఈ రెండు ఐఐటి టాపర్స్ అంటూ అదరగొట్టేస్తాయి. ఇలా ప్రమోట్ చేసిన శ్రీలీల మీద కూడా కేసులు పెట్టాలంటున్నారు చాలా మంది నెటిజన్లు. ఎందుకంటే ఇదంతా బోగస్ వ్యవహారం. రాని ర్యాంకులు వేసుకోవటం. రెండు రాష్ట్రాల్లో లక్షల మందిని చేర్చుకుని 100 ర్యాంకులు చూపించే ఈ రెండు సంస్థల భాగవతం తెలిసిందే. గతంలో అల్లు అర్జున్ కూడా ఈ ఫేక్ ర్యాంకులను ప్రమోట్ చేశారు. ఈ మధ్య అయితే మానేశారు. బహుశా ఆయన అగ్రిమెంట్ పూర్తయినట్టుంది. కాబట్టి సెలబ్రిటీలు ఏదైనా సరే యాడ్ చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి చెయ్యాలి. లేదంటే కష్టపడి సంపాదించుకున్న పరువును కాసంత డబ్బు కోసం కకృతిపడి చెడగొట్టుకోవద్దు. మరి మహేష్ బాబు టీం అయితే బయటకైతే స్పందించలేదు. కానీ ఈడీ ముందు ఆయన హాజరై ఏం సమాధానం చెబుతానన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఇదానికి లెక్కలో లేని విషయం. బయట చూసే మనలాంటి వారికే ఓ చుక్కలా కనిపిస్తుంది. కానీ ఆ చుక్క కూడా ఉండకూడదనేదే మనం కోరుకునేది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పలేదు మరి ఆవిడ మీకేం చెప్పాడు మాకు తెలియదు. మాకు అసలు ఇప్పుడు మేము వచ్చిన వారితో మాట్లాడి టోటల్ ఇండియా లెవెల్ ఉంది. రైతుల ప్రాబ్లం రిజిస్ట్రేషన్ అయిపోయింది, పేమెంట్ ఇవ్వండి. ప్రాబ్లం అది మాకు రేపు 15వ తారీఖు మే 15 చేయలేకపోతే 20 crores కొలెటరల్ రాసిస్తానన్నాడు. నల్లా ప్రాసెస్ గురించి వచ్చాం. ఇది అది మన సబ్జెక్ట్. అది వేలిపత్రులు కూడా ఇచ్చాడు. ఏం చెప్పాలి, ఎందుకు తెలిసింది? అట్లాంటి పేపర్లు ఎన్నైనా రాస్తాను, నేను కూడా రాస్తాను. మీకెందుకు చెప్తున్నామంటే అసలు రాస్తామంటున్న పేపర్లు మీరు చెప్పింది ఒప్పుకుంటాం. అట్లా రాస్తున్నాడంటే ఫ్రాడేనే కదా సార్? ఫ్రాడ్ అని ఎప్పుడు ప్రూవ్ అయింది కదా. మరి ఏం చేయాలి సార్? ప్రూవ్ కాలేదు. ఇప్పుడు అదే సార్ వస్తే ఒక దెబ్బ కొడితే కొంచెం రైట్ అవుతుంది కదా. ఫ్రాడ్ ఇంకోసారి చేయరు కదా వేరేకి. ఆల్రెడీ మనం లాస్ అయినాము. ఫ్రాడ్ అయింది. అది ఒక కాలు ఒక చేయి తీసేస్తే ఇంకోసారి చేయలేదు వేరేకి. 4 నంబర్ ప్లాట్ నేను తీసుకొని రిజిస్టర్ ఏం చేశారని చెప్తే ఇలా చేస్తా, రేపు చేస్తా, ఇలా రేపు చేస్తా అంటే ఆ పక్క విలేజ్ సర్పంచ్ ఎందుకన్నా ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఈసీ చేస్తే అప్పుడు ఏజీపీ వెళ్ళింది. సరే దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? సొల్యూషన్ మీరైతే మీ అనుభవంతో వాడితో చెప్పగలుగుతారు. నా అనుభవంతో ఒకటే అండి, డైలీ ఫాలో అప్ చేసి ఏదో బతిమలాడు బామాడుకొని ఏదో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ నాకు వేసుకునే తప్ప ఇంకో ఆల్టర్నేట్ లేదు దీనికి. మేము బతుకులాడదాం రమ్మన్నాం సార్. ఈ 20 కోట్లు 10 ఏడున్నాయి సార్? 20 కోట్లు అయింది కదా. మన సైట్ కంప్లీట్ అయిపోతే సరిపోయాయి కదా.